హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 44వ భాగం. ఇక కింద చిన్న రోషిని ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నవాడు కాస్త జస్ట్ తన మొహం కడుక్కొని వచ్చిన రోషిని రూమ్ బయట ఉన్న మ్యాట్ మీద కాలు వేయటం చూసి కళ్ళల్లో మెరుపుతో ఎస్ అని అనుకొని కళ్ళు పెద్దవి చేసి ఎగ్జైటింగ్ గా చూస్తూ ఉండగా కాలి కింద మ్యాట్ జారినట్టు అనిపించటంతో రోషిని గట్టిగా అరిచి కాలిని వెనక్కి తీసుకోవాలనుకుంది. కానీ అప్పటికే 2 కాళ్ళు దాని మీదే చేరిపోవటంతో తను ఆ మ్యాట్ తో పాటు ముందుకు దొర్లుకుంటూ రావటం జరిగిపోయింది. ఆలోపు చిన్న ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టుకున్న డబ్బా కావాలని రోషిని మీద పడేలా విసిరాడు. అది కూడా మూత ఓపెన్ చేసి అదంతా చూస్తూనే ఉన్నారు శారదమ్మ గారు, పద్మ గారు. చిన్న చేసిన పనికి కప్పలా నోరు తెరిస్తే ఇదంతా గమనించని రోషిని మాత్రం తల మీద డబ్బా పడటంతో పాటు కాలి కింద ఉన్న గోళీలు కూడా అయిపోవటంతో జస్ట్ అలా వెళ్లి గోడకి ఫోర్స్ గా తగిలి ఇంకోసారి గట్టిగా అరిచి తల మీద పిచ్చుకలు తిరుగుతూ ఉండగా అలానే కింద పడింది. ఆ పడటమే తల మీద డబ్బా కింద పడటమే తల మీద నుంచి పిండితో అభిషేకమైనట్టు పిండంతా తన తల మీద, మొహం, శరీరం మొత్తం మీద పడటం జరిగిపోయింది. అది చూసి చిన్న గట్టిగా నవ్వేసి మనసులో, నా అక్కని తిట్టావు కదా, సరిపోయింది నీకు అని చప్పట్లు కొట్టాడు. ఇక శారదమ్మ గారు, పద్మగారు, పని మనిషి కూడా రోషిని పరిస్థితి చూసి గట్టిగా నవ్వేశారు లేపటం మర్చిపోయి. మొగుడు తిట్టినందుకు కాదు, పక్కింటి పిల్ల నవ్వినందుకు ఏడ్చిందంట వెనకడికి ఎవరో. అలా అయ్యింది రోషిని పరిస్థితి. తను పడినందుకు బాధగా లేదు, కానీ తన పరిస్థితి చూసి కూడా అందరూ నవ్వుతుంటే ఉక్రోషంతో ఊగిపోయింది. తన అరుపులకి కనీసం రూమ్ లోకి వెళ్లిన సాధ్వి, సిద్ధు ఇద్దరూ బయటికి రాకపోవటం ఇంకా కోపాన్ని పెంచటంతో పైకి లేవాలని అనుకుంది. కానీ పాప బాగా స్మూత్ అనుకుంటా. కింద పడిన సమయంలో నడుము కలుక్కుమనటంతో అది కొంచెం నొప్పి పుట్టి అమ్మ అని ఏదో విరిగిపోయినంత ఎక్స్ప్రెషన్ తో పాటు గొంతులో కూడా ఆ నొప్పిని వినిపించింది. అది విని కూడా ఎవరూ పట్టించుకోలేదు. పని వాళ్ళు మాత్రం ముందుకు వచ్చేలోపు శారదమ్మ గారు వెళ్ళిపోండి అన్నట్టు సైగ చేయటంతో వాళ్ళు ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతే కింద పడి మళ్ళీ ఏడుస్తూ ఉన్న రోషినితో, జాగ్రత్తగా నడవటం కూడా తెలియదా? ఇదేమైనా రోడ్డు అనుకున్నావా ఇష్టం వచ్చినట్టు నడవటానికి? నా ఇల్లు, అందుకే ఏమో నువ్వు నా ఇంటికి కూడా నచ్చక నిన్ను కింద పడేసింది అని వెటకారంగా అంటే చిన్న మాత్రం నోటికి చేతిని అడ్డం పెట్టుకొని మరీ నవ్వుతూ ఉన్నాడు. ఆవిడ మాటలకి రోషిని ఉక్రోషంగా, మీరసలు పెద్దవాళ్ళేనా? ఇక్కడ నేను పడిపోయి ఉంటే నవ్వటమే కాదు ఇంకా వెక్కిరిస్తున్నారు కూడా అని అంటే శారదమ్మ గారు వెటకారంగా నవ్వుతూ, నాకేం పని నిన్ను లేపటానికి? నువ్వేమైనా నాకు కావలసిన దానివా? కాదు కదా. అయ్యో పాపం అని అనుకోవటానికి కూడా లేదు నువ్వు ఎగిరే ఎగురుడికి అని వెటకారంగా చెప్పిన ఆవిడ పైకి లేచి, అక్కడే కూర్చుంటానంటే నీ ఇష్టం, కానీ చుట్టూ ఫ్లోర్ మొత్తం పిండి పిండి అయిపోయింది. మొత్తం క్లీన్ చేయాల్సింది నువ్వే, గుర్తుంచుకో. కాదని తప్పించుకున్నావనుకో నీ బట్టల్లో కాస్ట్లీ డ్రెస్ ఏదో ఒకటి తీసుకువచ్చి తుడిపిస్తాను, జాగ్రత్త అని పద్మ అంటూ గార్డెన్ లోకి వెళ్ళిపోతే చిన్న, నేను కూడా వస్తాను అత్తయ్య, అమ్మమ్మ గారు అంటూ వెనకే వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటే దొరికిపోతాడని. తనని అంత పెయిన్ లో కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవటంతో రోషినికి మొదటిసారి నిజమైన ఏడుపు కూడా వచ్చేసింది. అలానే ఏడుస్తూ మనసులో, వీళ్ళందరికీ నిజంగా నేను విలన్ అయిపోయాను. ఇంతకు ముందు నా పరిస్థితి ఇంట్లో రాణిలా ఉండేది, ఇక్కడికి వస్తే నన్ను ఒక యజమానిలా ట్రీట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కనీసం పని వాళ్ళకి ఉన్న విలువ కూడా లేకుండా పోయింది. అంతా ఆ సాధ్వి వల్లే. అదే కాని ఇక్కడ లేకపోయి ఉంటే నా హవా ఇప్పటికీ ఈ ఇంట్లో ఉండేది. నా సిద్ధుని దాని వైపు తిప్పుకొని నన్ను ఒంటరి దానిని చేసింది. వదలను, దాన్ని ఊరికే వదలను. దానిని ఈ ఇంటికి తీసుకువచ్చిన నేనే దానిని ఈ ఇంటి నుంచి, ఈ ఇంట్లో మనుషుల జీవితం నుంచి బయటికి పంపించలేనా ఏంటి? పంపించడమే కాదు, సిద్ధు జీవితంలోకి నేనే వస్తాను అని కోపంగా అనుకుంటూ పైకి లేవటానికి మరోసారి ప్రయత్నించింది. కానీ ఈసారి పిండి మీద కాలు వేయటంతో జారి జర్రున పడి ఈసారి నిజంగానే నడుముని గట్టిగా విరగ్గొట్టుకొని అమ్మ అనే టాప్ లేచేలా అరిచింది.
ఆ అరుపుకి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి సాధ్వి తీసి పెట్టిన డ్రెస్ వేసుకుని రెడీ అవుతున్న సిద్ధుతో సహా అందరూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చారు. తన అరుపు అందరి చెవులకి చేరటంతో ఇక్కడ రోషిని నడుం పట్టుకొని గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే సాధ్వి రోషిని మేడం అని దగ్గరికి వెళ్లే లోపు పద్మగారు మానవత్వంతో ఏమైంది అంటూ దగ్గరికి వెళ్లి సాధ్వి వైపు చూశారు. అప్పటికే సిద్ధు సాధ్వి చేతిని పట్టుకొని ఉండటంతో సిద్ధు ఇంటెన్షన్ అర్థం చేసుకుని లే అంటూ జాగ్రత్తగా రోషినిని లేపి తన రూమ్ లోకి తీసుకువెళ్లి పడుకోబెట్టి ఏమైందని అడిగితే ఇంకేం కావాలి, నా నడుము విరగ్గొట్టారు, మీరు మనుషులు కాదు మృగాలు, నిజంగా మృగాలు, అందుకే ఇలా ఒక మనిషి కింద పడి ఏడుస్తూ ఉంటే సాయం చేయాల్సింది పోయి తన పాటికి తనని వదిలేసి నవ్వుకున్నారు. మీలాంటి వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళుగా చెప్పుకోవాలంటే నాకే సిగ్గుగా ఉంది అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే సాధ్వి కోపంగా నోర్మోయ్ అని అరిచింది. సడన్ గా సాధ్వి అలా అరవటంతో అందరూ సైలెంట్ అయిపోతే సాధ్వి వైపు చూసి రోషిని కోపంతో బుసలు కొడుతూ నన్ను అరుస్తావా నువ్వు అని అడిగితే సాధ్వి కోపంగా మీరు నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మేడం, నోరు అదుపులో పెట్టుకోండి లేదంటే మర్యాద దక్కదు. అయినా నా ఫ్యామిలీ ఏం చేసిందని వాళ్ళని అంటున్నారు, మీరు పడిపోయారు కాబట్టి మీ అంతటి మీరే లేవాలి అన్నారు, అందులో తప్పేముంది? పడిన మనిషి తనంతట తానుగా లేస్తే ఆ కథ నొప్పేంటో తెలిసేది. ప్రతి ఒక్కదానికి నా ఫ్యామిలీ మీద పడటం మీకు బాగా అలవాటైపోయింది అని కోపంగా చెప్తూ ఉంటే సిద్ధు నమ్మలేనట్టు సాధ్వి వైపు చూశాడు. సాధ్వి మాత్రం చుట్టూ చూడకుండా కోపంతో ఊగిపోతుంది. రోషిని మాత్రం అంతకంటే కోపంతో ఊగిపోతూ మనసులో ఇదెంత, దీని బ్రతికెంత, ఇది నా మీద కోప్పడుతుందా, ఎంత ధైర్యం దీనికి, నా సిద్ధు జీవితంలోకి దీనిని తీసుకువచ్చిందే నేను, అటువంటిది నన్ను అరుస్తుందా, ఈ ఫ్యామిలీ ఏదో గొప్పదన్నట్టు నాతోనే మాట్లాడుతుంది, ఈ ఫ్యామిలీ దీనికి గొప్పదేమో కానీ నాకు కాదు, నా లైఫ్ ని నాశనం చేశారు వీళ్ళందరూ కలిసి, అటువంటి వీళ్ళ కోసం నేనెందుకు ఆలోచిస్తాను అని కోపం ఆవేశం తన్నుకొస్తూ ఉంటే అనుకుంటూ పళ్ళు కొరుకుతూ ఏం నేనేమైనా అన్నది తప్ప ఏంటి, నేను కింద పడింది చూసి కూడా నవ్వుతూ ఉన్నారే తప్ప కనీసం అయ్యో పాపం అని దగ్గరికి రాలేదు తెలుసా, అయినా నేను అసలు ఎలా కింద పడ్డాను, నా మీదే పిండి ఎలా వచ్చింది మీరే చెప్పండి, అదేమైనా కిచెనా పిండి వచ్చి నా మీద పడటానికి, ఫ్లోర్ ఏమైనా తడిగా ఉందా వెంటనే జారి పడటానికి, నా కాలి కింద ఏవో జారినట్టు అనిపించింది, సౌండ్ కూడా వచ్చింది ఏదో కదిలినట్టు, అందుకే నేను ఇలా పడ్డాను, అంతేకాని నా అంతట నేనుగా ఏమీ పడలేదు అంటే ఇదంతా ఎవరో ప్రీ ప్లాన్డ్ గా నన్ను పడేయటానికే చేశారు, ఇక్కడ అర్థం కావట్లేదా, ఈ ఇంట్లో వాళ్ళు ఎవరో నాతో ఇలా బిహేవ్ చేశారని, అది క్లియర్ గా అర్థమవుతున్నా నువ్వు నా మీద ఎగురుతున్నావా, అసలు ఈ ఇంట్లో నీకేం హక్కు ఉంది, నా కుటుంబం నా ఫ్యామిలీ అంటూ తెగ విర్రవీగుతున్నావు, డబ్బుకు వచ్చిన దానివి, ఆ డబ్బు కోసం చెప్పిన పని చేసుకుపోవాలి, అంతేకాని ఇల్లు నాది అధికారం నాది అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు అని ఆవేశంగా అనగానే సాధ్వి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. రోషిని మాటలకి శారదమ్మ గారు చాలా కోపంగా ఏయ్ నోరెక్కువ అవుతుంది, నువ్వు ఎవరింట్లో ఉన్నావో మర్చిపోయావా, ఇది నా ఇంటి కోడలు, నా ఇంటికి వారసుని ఇవ్వబోతుంది, అటువంటి తన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను, ఆయన ఏం మాట్లాడుతున్నావు నువ్వు, డబ్బిచ్చి తెచ్చావా, నువ్వేమైనా ఇచ్చావా ఆ డబ్బు, లేదు, తను కేవలం తన తమ్ముడి ప్రాణం కోసం మాత్రమే ఆలోచించింది అని అరిచి చెప్తుంటే చిన్నాకి ఏది అర్థం కాక అక్క ఈ అమ్మ ఏమంటుంది అని అడిగాడు కంగారుగా. ఆ మాటనికి సిద్ధు రోషిని మీద కోపంతో ఊగిపోతూనే చిన్నాని బయటికి తీసుకువచ్చి ఏమీ లేదు, తనకి కొంచెం మెంటల్ ఉంది చిన్న, తన గురించి పట్టించుకోకు, తను ఏం బాగినా సరే నమ్మకు, తనకి మెంటల్ ఫైనల్ స్టేజ్ లో ఫుల్ గా ఉంది, తన గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనకే తలనొప్పి అని అనగానే చిన్న అయోమయంగా కానీ తను అక్కని ఏదేదో అంటుంది, నా ప్రాణం కోసమని అక్క ఏదో చేసిందని అంటుంది, అసలేం జరిగింది బావా, ఆ అమ్మాయి ఎవరు, ఈ ఇంట్లో ఎందుకు ఉంటుంది,
మీతో అంత హక్కుగా మాట్లాడుతుంది. అమ్మమ్మ, అత్తమ్మని చాలా అరుస్తుంది. ఇక అక్క మీద పగబెట్టినట్టే, సాధిస్తున్నట్టే చేస్తుంది. అక్క కూడా ఎదురు చెప్పటం లేదు. ఏం జరుగుతుంది బావా? ప్లీజ్ చెప్పవా? అక్క అలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నాతో ఉన్నంత వరకు అక్క ఉన్నంతలో సంతోషంగా ఉంటూ ఎక్కువగా ఏడ్చేది కాదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండేవాళ్ళం. నా యాక్సిడెంట్ జరగటం ఏమో కానీ ఈరోజు ఆ అక్క అమ్మాయి మాటలకి ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను. ప్లీజ్ బావా, ఆ అమ్మాయిని బయటికైనా పంపించు, లేదంటే జరిగింది నాతో చెప్పు. నేను అక్కని జాగ్రత్తగా చూసుకుంటాను అని ఏడుస్తూ చెప్పాడు. చిన్న పిల్లాడి మాటలకి ఎమోషనల్ అయిపోయిన సిద్ధు, చిన్న, నువ్వు నీ స్టడీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి. మీ అక్క నా భార్య, ఆ విషయం మర్చిపోకు అని సీరియస్ గా చెప్పి, నీ అక్కకి ఎటువంటి అన్యాయం జరగదు. మీ అక్క నాతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. నువ్వది గమనించలేదా? అలాంటి తన సంతోషాన్ని నువ్వే తీసుకుంటాను అంటే తీసుకువెళ్ళిపో మీ అక్కని. కానీ మీ అక్క కడుపులో నా బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోండి అని అనగానే చిన్న బిక్కమొహం వేసుకొని ఏమర్థం కాక చూస్తూ ఉంటే సిద్ధు చిన్న తల నిమురుతూ, చిన్న పిల్లాడు చిన్న, నువ్వింకా తెలుసుకునే సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఇదంతా వద్దు. తన గురించి నువ్వు అసలు పట్టించుకోకు. ఇక ఆ రూమ్ లో ఉన్న అమ్మాయి అంటే తను ఏదైనా అన్నా సరే అవి ఎవ్వరూ పట్టించుకోరు. అర్థమైందా? వెళ్ళు నీ రూమ్ లోకి అని అనగానే చిన్న అయోమయంగానే, ఏది ఏమైనా కానీ అక్కని మాత్రం సంతోషంగా చూసుకోండి బావా, అదే చాలు నాకు అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళాడు. రోషినికి మరో స్పాట్ పెట్టాలని ఫిక్స్ అయిపోయి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.